మిథున రాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే మిథున రాశి వారికి ఇది అదృష్టమైనటువంటి కాలము. మరి అదృష్టవంతులు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరము గురువు సంచారము 2 రాశుల్లో జరుగుతుంది. అందువల్ల ఒక రాశి తర్వాత ఒక రాశికి ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే కొన్ని సార్లు 5 రాశులు లబ్ధి పడుతూ ఉంటాయి, కొన్ని సార్లు ఇంకో 5 రాశులు లబ్ధి పొందుతూ ఉంటారు. మొత్తం సంవత్సరంలో 10 రాశులు గురుడి యొక్క సంచారం వల్ల లబ్ధి పొందుతూ ఉంటాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఫేజ్ మిథున రాశి వారికి జన్మగురుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తే ఇప్పుడు 2వ స్థానం ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి మార్పు. ఈ గురుని యొక్క మార్పు అక్టోబర్ 18 దగ్గర నుండి. ఎందుకంటే చాలా ఇబ్బందులను అనుభవిస్తున్నారు. 2 ఏళ్లుగా గురుబలం లేదు. గురుబలం లేకపోతే అదృష్టం ఉండదు, దైవ బలం ఉండదు. మన ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, హోమాలు చేసినా ఫలితాలు రావు. అలాగే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, సామాజికంగా అన్నిటి పరంగా కూడా గురుబలం ముఖ్యం. ఈ మాసంలో మిథున రాశి వారికి గురుబలం వస్తుంది. అది అదృష్టము. అందుకని అన్నాను అదృష్టవంతులు అని. అలాగే అర్ధాష్టమ రవి యొక్క దోషం కూడా పోతోంది. అంటే ఇక్కడ కుటుంబపరమైనటువంటి విషయాలన్నీ కూడా వ్యానిష్ అయిపోతాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలన్నీ కూడా అలాగే తుడిచిపెట్టుకుపోతాయి అన్నాడు. ఏ విధంగానూ కూడా అటు దాంపత్య జీవనంలో కానీ, లేదా సంతాన పరంగా కానీ, లేదా మరి ఏ ఇతరత్ర కుటుంబపరమైనటువంటి సమస్యలేవి కూడా మిథున రాశి వారికి ఇక మీదట ఉండవు. ఇది విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 2 ఆర్థికము. ఇందాక మనం చెప్పుకున్నట్టు గురుబలం రావడం ఆర్థిక పరమైనటువంటి స్వతంత్ర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటి వరకు చాలా రిస్ట్రిక్టెడ్గా బతుకుతాడు. 1 రూపాయి ఖర్చు పెట్టాలి అన్నా కూడా చాలా ఆలోచించే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు చాలా స్వేచ్ఛగా ఖర్చు పెట్టగలుగుతారు. ఇలా మిథున రాశి వారికి ఆర్థికంగా, కుటుంబ పరంగా చాలా మంచి స్థితి కలుగుతుంది. ఇందాక చెప్పుకున్నట్టు అర్ధాష్టమ రవి దోషం పోయింది. ఒకటి, ఈ మాసం చివరిలోనే కుజుడి యొక్క అనుకూలత కూడా ఉంటుంది. అటు షష్ఠ కుజుడు కూడా రావడం విపరీతమైనటువంటి యోగాన్ని కలగజేస్తుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో శుక్రుడు, బుధుడు కూడా యోగిస్తున్నారు. అంటే చాలా కాలం తర్వాత 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఒక మాసంలో రావడం అనేటువంటిది ఈ అక్టోబర్లోనే. కాబట్టి చాలా కాలం తర్వాత మంచి రోజులు వచ్చినట్టు లెక్క మిథున రాశి వారికి. అంటే చాలా కాలంగా అవ్వనటువంటి పనులన్నీ ముందుకు సాగడము, శుభ కార్యక్రమాలు, పుణ్యనదీ స్నానాలు, దైవ సందర్శనాలు, సమాజంలో కీలకమైనటువంటి పదవులు లభిస్తూ ఉండడము, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఉద్యోగంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు తగ్గుముఖం పట్టడము, కొత్త ఉద్యోగాలు లభిస్తూ ఉండడం, ఇలాంటి మనసుకి ఆనందాన్ని కలిగించేవి ప్రతిదీ కూడా. అంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవడము, కారు కొనుక్కోవడము, లగ్జరీ కొనుక్కోవడము, లేకపోతే ఏదైనా బంగారం కొనుక్కోవడము, ఇలాంటివన్నీ కూడా మిథున రాశి వారికి ఉంటాయి. రుణ బాధలు తగ్గుముఖం పట్టడము, శత్రు బాధలు తగ్గుముఖం పట్టడం ఇత్యాది మొదలుకొని జీవితంలో మనకిది ఈ బర్డెన్ తగ్గితే మనం ఎంత ఆనందంగా ఉంటామని ఏవైతే మీరు గతంలో అనుకుని ఉంటారో అవన్నీ కూడా ఆయా బాధలు, ఆయా దోషాల నుండి అన్నిటి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. చాలా పెద్ద ఉపద్రవం మనకిది అని బాధపడుతూ ఉండేటువంటి వరకు ఆ ఉపద్రవాలన్నీ కూడా దాటిపోతాయి. ఉదాహరణకి అమ్మో మనకి ఇది నొప్పెడుతోంది, ఇక్కడ ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో అనుకుంటే అటువంటివన్నీ కూడా మందులతోటి క్యూర్ అవుతాయి. అంటే అదృష్టము అనేటువంటిది జీవితంలో యాడ్ అవుతుంది. దాన్ని బట్టి మీరు గమనించండి, ఈ అక్టోబర్ మాసము అనేటువంటిది సాధారణమైనటువంటి మాసం కాదు. చాలా కాలంగా మిథున రాశి వారు ఎంతో ఆతృతతోటి ఎదురు చూస్తూ ఉండేటువంటి మాసం. కాబట్టి ఈ మాసం తాలూకు శుభ ఫలితాలని ఖచ్చితంగా చక్కగా ఆస్వాదించండి. డిసెంబర్ నెల వరకు భగవంతుడు, అంటే డిసెంబర్ ఎండ్, జనవరి నెల వచ్చేంత వరకు కూడా ఈ అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు అందుతూ ఉంటాయి. ఎందుకంటే కుజుడు మాసార్ధత నెలన్నర రోజులు ఉంటారు, రవి 1 నెల రోజులు ఉంటారు, గురుడు ఈ 3 నెలల్లో ఉంటారు. ఇలా అనుకూలించేటువంటి గ్రహాలు బాగున్నాయి. కాబట్టి ఆయా ఫలితాలు శుభంగా వస్తాయి. చక్కగా వాటన్నిటిని కూడా అనుభవించండి. మరిన్ని మంచి ఫలితాలు సాధించడం కోసం ఎక్కువగా సూర్యారాధన చెయ్యండి, గోసేవ చెయ్యండి. గోసేవ చేస్తే మిథున రాశి వారికి ఎంత మంచిదో, ఆ గోవుకి దానా వేసినా, అక్కడ పేడకళ్ళు ఎత్తినా ఎంత గొప్ప ఫలితం వస్తుందో. ఎందుకంటే వీరి మీద ఉండేటువంటి ఇంపాక్ట్, శనేశ్వరుని యొక్క స్థితిగతులను దృష్టిలో పెట్టుకుంటే ఆ కంటక శని యొక్క దోషాలు అవి పోతాయి. ఆ విధంగా చేయండి, మంచి జరుగుతుంది. స్వస్తి.